దేవేందర్ గారు పార్లమెంట్ కో కన్వీనర్, వేముల పట్టణ అధ్యక్షులు నాగపురి రాజమౌళి గారు, రాజమౌళి గారు వందనాలు. మా బీజేపీ పార్టీ ఎల్ల వేళలా మీ వేళ ఉంటుందని सेवालाल महाराज की, सेवालाल महाराज की। శ్రీ నాగమణి గారు మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే మరోసారి మధువర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రుడు ఎలమంచిలి వెంకటేశ్వరరావు గారు. అదే సమయంలో మేము అడిగినప్పుడు 10కి 8 నుంచి 9 మంది వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి బీజేపీకి వేస్తామని గంటాపదంగా. ఈ దేశంలో ఎవరు కూడా ఇల్లు లేని నిరుపేదలు ఉండొద్దు, హౌసింగ్ ఫర్ ఆల్ అనే పేరుతోని అందరికి కూడా ఇల్లు కట్టియాలనే ఒక ఉద్దేశంతో దేశంలో ఆ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు నిర్మించడం మొదలుపెట్టి 4 కోట్ల మందికి గృహాలు నిర్మించి ఆ తాళం చేతులను వాళ్ళకు అందజేసిన యొక్క మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారని చెప్పి మనవి చేస్తున్నాను. కానీ మన తెలంగాణలో మీలో చాలా మందికి అందలేదు అవి. ఎందుకంటే మనకు అడ్డుగోడగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచింది. వాళ్ళు చేయలేదు, చేయనీయలేదు. కాబట్టి భవిష్యత్తులో మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తే ఈ దేశంలో ఎవ్వరు కూడా ఇండ్లు లేని నిరుపేదలు అనే వాళ్ళు ఉండరు, ఉండకుండా చూడాలనేదే ఆయన లక్ష్యం. రాబోయే 20 సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఇవాళ భావిస్తున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అందుకోసమే ఆయనను మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవాలని మీ అందరినీ సవినయంగా మరొకసారి 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 మరొకసారి